శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. రాహుగ్రహ దోషం వల్ల కలిగేటటువంటి దోష ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. రాహు మహర్దశ జరుగుతున్నా, అంతర్దశ జరుగుతున్నా, లేదా జన్మలగ్నంలో రాహు ఉన్నా కూడా తరచుగా మానసిక అశాంతి, అలాగే చర్మ వ్యాధులకు గురి కావడము, ఏదో పిచ్చి పట్టినట్టు తెలియనటువంటి వ్యధతోటి బాధపడటము, అలాగే ఎదటి వాళ్ళ మీద కేకలు వేయడం వంటివి ఎక్కువగా ఈ రాహు ఇస్తూ ఉంటాడు. అసహనంతో ఉండడము, చికాకులు, కోపము వంటివి కూడా రాహుగ్రహం వల్ల మాత్రమే కలుగుతాయి. రాహుగ్రహానికి సంబంధించినటువంటి ప్రధానమైన కారకత్వాల్లో రాహువు కమ్యూనికేటర్ కాబట్టి, రాహు ప్రసారిత గ్రహము కాబట్టి ఏ గ్రహముతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాలు, ఫలితాలు ఇవ్వడానికి సిద్ధముగా ఉంటాడు. కాబట్టి రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభ ఫలితాల, దోష ఫలితాల అనేవి ఆయా శుభ పాపగ్రహాల యొక్క కూడికతోటి కలిసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జన్మలగ్నంలో రాహు ఉండడం వల్ల మనిషి చేసేటటువంటి పనుల్లో సవ్యత లేకపోవడము, ఏది సరి అయినటువంటి నిర్ణయం కాకపోవడము, ఆలోచన సక్రమంగా చేయలేకపోవడము, ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి, అలాగే జీవితంలో కూడా ఏం జరుగుతుందో అనేటువంటి భయాలు కూడా వెన్నంటి ఉంటాయి. మూర్ఖంగా ప్రవర్తించడం కూడా రాహుగ్రహ ప్రభావ ఫలితమే. కాబట్టి దుర్గాదేవి ఆరాధన తప్పనిసరి చేయండి. రాహు మూలమంత్రాన్ని అలాగే 18,000 జపమును చేయించుకోవడం ద్వారా ముందుగా మానసిక శాంతి కలుగుతుంది. తర్వాత శారీరకమైనటువంటి రుగ్మతలు తొలగుతాయి, చర్మ వ్యాధులు మొదలైనటువంటివి పోతూ ఉంటాయి. కాబట్టి ఈ రాహుగ్రహానికి సంబంధించినంత వరకు కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పిచ్చితనము కూడా ఈ రాహుగ్రహ ప్రభావం వల్లే కలుగుతుంది. కాబట్టి అసహనముతో కూడుకుని ఉంటారు. ధన్యవాదములతో మీ డాక్టర్ ర్యాలి శ్రీనివాస్.